హైటెక్ స్పా ముసుగులో జరుగుతున్న వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు విజయవాడ పోలీసులు. ఈ కేసు విచారణలో పోలీసులు కీలక విషయాలు గుర్తించారు. ఏపీ ఢిల్లీ సెక్స్ రాకెట్ నిందితులు ఇందులో పాత్రధారులుగా ఉన్నట్లు నిర్ధారించారు. ప్రధాన సూత్రధారులను పట్టుకునేందుకు అవసరమైన ఆధారాలు సేకరిస్తున్నారు. అత్యాధునిక లాకింగ్ సిస్టమ్, యూట్యూబ్ ఛానల్ పేరుతో ఆఫీస్ బోర్డ్, రోడ్డంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మరి అసాంఘిక కార్యకలాపాలు జరుపుతున్నారు. విజయవాడలో హైటెక్ స్పా ముసుగులో వ్యభిచారం చేయిస్తున్నారు. చలసాని ప్రసన్న భార్గవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. గతంలోనూ ఈ స్పాపై పలుమార్లు ఫిర్యాదులు వచ్చాయి. దాడులకు వెళ్లిన సమయంలో పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభ్యం కాక వెనుదిరిగారు. ప్రసన్న భార్గవ్ తన స్పా సెంటర్కు యూట్యూబ్ ఛానల్ బోర్డు పెట్టి మరి ఈ అసాంఘిక కార్యక్రమాలు నడుపుతున్నట్లు గుర్తించారు. కిషోర్ అనే వ్యక్తి మీద అనుమతులు తీసుకుని భార్గవ్ అంతా తానే ఈ సెంటర్లో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తేల్చారు. తలుపులు వేయడానికి తీయడానికి స్విచ్లు, వేలిముద్రల ద్వారా మాత్రమే ఎంట్రీ జరిగేలా అత్యాధునిక లాకింగ్ చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రసన్న భార్గవ్ గతంలో కూడా ఇదే విధంగా స్పా సెంటర్లో నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఇతనిపై కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. ఇదే కాకుండా వేధింపుల కేసు, ఎస్సీ ఎస్టీ కేసులు కూడా ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. అయితే భార్గవ్తో పాటు మరో 10 మంది కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి వేర్వేరు ప్రాంతాల్లో మహిళలను వ్యభిచార కూపాల్లోకి దింపుతున్నారు. తాడేపల్లి, బెంగళూరు, నెల్లూరు, విశాఖలో వీరికి సంబంధించిన స్పాల్లో ఇవే జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు పోలీసులు. పోలీస్ శాఖలో కొందరికి డబ్బులు కొట్టి నిరంతరం వారి సమాచారాన్ని భార్గవ్ తెలుసుకుంటున్నాడని గుర్తించారు. డిపార్ట్మెంట్లో భార్గవ్ మనుషుల్ని గుర్తించడం కోసం కాల్ లిస్ట్ సేకరిస్తున్నారు. మరోవైపు మెరుపు దాడుల్లో వైసీపీ నేత, గిరిజన కమిషన్ మాజీ సభ్యుడు శంకర్ నాయక్ పట్టుబడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఢిల్లీలో ఉన్న ఒక వ్యక్తి ద్వారా ఢిల్లీ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల నుంచి యువతుల్ని నెల జీతాలకు తీసుకొచ్చి స్పా పేరుతో ఇదంతా చేయిస్తున్నాడు. ఒక్కో యువతి కేవలం 15 నుంచి 30 రోజులు మాత్రమే ఉండేలా వారితో డీల్ సెట్ చేసుకుంటోంది ఈ ముఠా. తన స్పా బిల్డింగ్ మాత్రమే కాకుండా ఆ భవనం ముందు ప్రధాన మార్గంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీటిని నిరంతరం మానిటర్ చేస్తూ పోలీసులు వచ్చే సమయానికి దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులు వస్తే పక్క భవనంలోకి వెళ్లి దాక్కోవడంపై కూడా యువతులకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఈ మెరుపు దాడుల్లో స్పా నిర్వహణలో కీలకంగా ఉన్న శ్యామ్ను అరెస్ట్ చేశారు. భార్గవ్, అతడి టీంలో ఉన్న కుమార్తో పాటు పలువురు మహిళలను కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.